సౌమ్యం సౌమ్య గుణోపేతం, సౌమ్యుడు ఇంకా సౌమ్య గుణముల చేత వృద్ధి పొందింపబడేటటువంటి బుధగ్రహానికి సంబంధించిన ఆలయం. ఈ ఆలయంలో ఆ స్వామిని మనం సేవించుకుంటే రాజకీయాలలో పదవిని పొందవచ్చు, గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యతను సాధించవచ్చు, బుద్ధి, వివేకం, వ్యాపారం, కుటుంబ కలహాలలో మనకు విజయం పొందడం, అందరూ మన మాట వినేటట్లుగా చేయడం, ఇవన్నీ బుధుడి వల్ల మాత్రమే మనకు సంప్రాప్తమవుతాయి. బుధుడి వాహనం ఏనుగు. ఈ ఏనుగు రావడానికి ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. పూర్వం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందే నిమిత్తమై బుధుడు ఇక్కడ సుప్రతిష్టం అయ్యేటటువంటి తరుణంలో ఆ పరమేశ్వరుడిని సేవించుకోవడం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇంద్రుని వద్ద ఉండేటటువంటి తెల్లని ఏనుగు ఐరావతం, ఈ రెండు ఇక్కడికి విచ్చేసి స్వామిని సేవించుకొని బుధుడి అనుగ్రహంతో సంపూర్ణమైన విజయం సాధించినట్లుగా మనకు పెరియ పురాణంలోని కథలు తెలియజేస్తున్నాయి. ఈ కారణం చేతనే బుధగ్రహానికి సంబంధించిన వాహనం ఏనుగు అంటూ స్థిరీకరణం అయ్యింది. ఈ క్షేత్రం ఇక్కడ ఈ తిరువేంకాడు క్షేత్రం. మనం వాస్తవికంగా సోలార్ సిస్టంలో చూస్తే బుధుడు చాలా చిన్న గ్రహం, కానీ బుధుడి మీద ఉన్నటువంటి ఆ వేగం 14 గంటలలో ఎంత వేగంగా తిరుగుతుందో ఆ వేగమంతా మన మనసుకు సంబంధించింది. ఈ క్షేత్రంలో బుధగ్రహ అనుగ్రహం పొందగలిగితే రాజకీయాలలో మంచి ప్రావీణ్యత, సంతానం కలుగుతుంది, విజయం సాధించగలుగుతాం, చక్కటి వాక్శక్తి లభిస్తుంది. బుధుడు ఊహకు కారకుడు అని మనకు జ్యోతిషం కూడా తెలియజేస్తుంది. మిథున రాశికి, కన్యా రాశికి ఆధిపత్యం కలిగిన ఈ బుధగ్రహం మనకు సత్సంతానాన్ని, వ్యాపారాభివృద్ధిని, ఈ రెండు ఈ దైవాన్ని స్తోత్రం చేస్తే మనకు కలుగుతాయి అని తెలుస్తుంది. సకల రోగముల నుంచి విముక్తిని అందించేటటువంటి ఏకైక గ్రహం బుధగ్రహం. మనకు వచ్చేటటువంటి బాధలలో 90% బాధలు మనస్సంబంధితమైనవి. ఆ మనస్సంబంధితమైనటువంటి సమస్త రోగాలను తొలగించుకోవాలి అంటే ఈ క్షేత్రంలో 17 దీపాలు వెలిగించాలి. వివిధములైనటువంటి తైలముల చేత, వివిధములైనటువంటి మూలికల చేత సిద్ధంగా లభించే తైలముతో ఈ క్షేత్రంలో దీపారాధన చేసినట్లయితే ఆ దీపం కారణంగా మనలో ఉండేటటువంటి అజ్ఞానమంతా కూడా తొలగిపోయి జీవితంలో నూతనోత్తేజం నిండి మహా ఆనందంతో తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం అన్నట్టు బుధుడి పుట్టుక గురించిన కథ కూడా ఒకటి చాలా చిత్రమైనది. బృహస్పతి దేవతల గురువు, అతడి ఇల్లాలు తార. బృహస్పతి వద్ద శిష్యుడు చంద్రుడు. చంద్రునకు తారకు కలిగిన సంయోగ జనిత కారణంగా బుధుడు జన్మించాడు అని మన పురాణాలు తెలియజేస్తాయి. కానీ ఈ క్షేత్ర మహాత్మ్య కథనాలలో తారకు సంబంధించిన ఆ గర్భాన్ని తార తాను కొనసాగించకుండా రోహిణి గర్భంలో నిక్షిప్తం చేయగా ఈ బుధుడు రోహిణి గర్భంలో జన్మించినట్లుగా ఈ క్షేత్రంలో స్థల పురాణం ఇలా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఈ బుధుడి కారకంగానే ఇలా పురూరవుడు చంద్రవంశం, ఒక రాజవంశం కొనసాగింపబడడానికై మూల కారణం బుధగ్రహం. సంతానం, ఆనందం, విజయం, రాజకీయం, చదువు, గణిత శాస్త్రంలో, తర్కశాస్త్రంలో, చదరంగం కళలో, ఇలా కళలలో కూడా నైపుణ్యాన్ని అందించేటటువంటి గ్రహం బుధగ్రహం. ఆ బుధుడిని దర్శనం చేసుకుందాం. అలాగే ప్రధాన దైవమైనటువంటి ఆ ఈశ్వరుడిని కూడా సేవించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరో ఆలయం వెళ్లేందుకై సంసిద్ధులం అవుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఇంతవరకు కూడా బుధుడి గురించి, బుధుడి యొక్క శక్తి, బుధుడిచ్చే ఫలాన్ని, బుధుడితో మానవుడికి ఉండబడే అనుసంధానాన్ని సూర్యనారాయణ శర్మ గారు వివరించారు. ఆయన సాహిత్య జ్ఞానం చేత బుధుడి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుని ప్రజలకు ఏ రకంగా నేను ఉద్బోధన చేస్తే అనుకూలం ఏర్పడుతుందో తద్వారా ఆయన జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శింపజేశాడు. మనది మంత్రశాస్త్ర ప్రకారంగా 9 గ్రహాలు శుభగ్రహాలు శుభస్థానాలు ఇచ్చేవి. మనం అనుకుంటాము ఒక్కొక్క గ్రహం ఇట్లా చేసింది, ఒక గ్రహం చిక్కుడు కలిగించింది, లేకపోతే దానివల్ల శని బాలేడు, నాకు యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే ఇంకోటి అయిందనో, ఎన్నో మానసికమైనటువంటి భ్రమలు పడుతుంటాం.
కానీ 9 గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి. కానీ ఆ శుభేతర స్థానంలో ఉన్నప్పుడే మనకు ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైతే శుభేతర స్థానం ఉందో, ఏ స్థానంలో ఏ బుధుడు ఉండకుండా స్థానం ఉన్నాడో, దశ అంతర్దశ నడుస్తున్నదో తద్వారా మనం తెలుసుకొని పర్యవసానంగా బుధుడికి చేయాల్సినటువంటి యొక్క శాంతి కర్మలు చేస్తే మానవుడికి అనుకూలమైన ఏర్పడుతుంది. బుధుడు వ్యాపారకర్త కనుక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అనుకూలంగా ఎవడు ఏ వృత్తిలో ఉన్నానో ఆ వృత్తిలో దాన్ని ఒక ఉన్నత శిఖరాగ్రం పొందాలంటే బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. బుధుడు 17 సంవత్సరాల దశ. ఈ 17 సంవత్సరాలు ఉన్నట్టయితే వాడు ఈ 17 సంవత్సరాల్లో దశ అంతర్దశలు వచ్చినప్పుడు యోగింపజేస్తుంటాడు. దీనికి వేదమంత్రం మూలం శాస్త్ర ప్రమాణం చెక్కపడిందనుకు ఓముద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేనమిష్టా పూర్తే సగం శృచేథ భజంచ పునఃక్రణపగ్గుస్వా పితరంజపానమన్వాతాగం శీత్వయతంతుమేతం ఇదం విష్ణుర్వచక్రమే త్రేథా నిదదే పదం సమూఢమస్య పాగం సురే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూవిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. ఈ బుధుడి యొక్క అధిదేవత ప్రత్యవత మూలమంత్రం. ఈ బుధుడి యొక్క అనుగ్రహం మానవుడి కలిగితే అత్యంతమైన స్థానాన్ని పొందవచ్చని మనకు వేద ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా, ఇతిహాస పురాణంగా తెలపవచ్చున్నది. కనుక బుధుడు మరియు బుధగ్రహము యొక్క అనుగ్రహం కలగటానికి తిరువెంకాడు అనే క్షేత్రంలో బుధుడు వెలిసినాడు. కాబట్టి ఈ కుంభకోణానికి పరిసర ప్రాంతంలో 60-70 కిలోమీటర్ల దూరంలో 9 గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి. ఆ 9 గ్రహముల యొక్క చరిత్ర తెలుసుకొని మనం గనక దర్శనం చేసుకొని స్వామికి యొక్క అర్చనలు చేసినట్టయితే మన సమస్యలన్నీ తీరి బుధుడికి 17,000 జపము, తర్పణము, హోమము, దానము, పెసలు సేరుంబవు, తర్వాత ఆ యొక్క ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రం కనుక దానం చేస్తే ఆ దోషం నివృత్తి అవుతుంది. అలాంటి నివృత్తి కొరకే ఈ బుధక్షేత్రంలో మనము ఆ స్వామిని సందర్శించిన మాత్రములైన సకల పాపాలను కూడా తొలగిపోతాయని వేద ప్రమాణం ఉంది. కనుక అందరూ మానవులందరూ కూడా, భక్తులందరూ కూడా వారి వారి స్థానాలలో ఒక ఉన్నతమైన స్థితి, ఒక వెలుగు వెలగాలని కోరుకుంటాడు. ఆ భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఆ వెలుగు వెలగడానికి అవకాశం ఉంటుంది. ఆ యాత్రికులందరూ కూడా ఇటువంటి యొక్క క్షేత్రాన్ని సందర్శన చేసుకోవాలి. ప్రత్యేకించి మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు యాత్ర తీసి నవగ్రహాలను ప్రజలందరికీ కూడా తెలపాలి, మద్రాసులో చుట్టుపక్కల ఉన్నాయి అనేటువంటి యొక్క భావంతో యాత్ర తీసుకొని విధంగా చేస్తున్నారు. దీనివల్ల ప్రజలందరికీ కూడా సుఖశాంతులు, భోగభాగ్యములు, అష్టైశ్వర్యములు కలగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మీ హితైషి నందిభట్ల సత్యనారాయణ శర్మ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.